రైతులందరికీ నమస్తే అన్న. నేను మీ రైతు తమ్ముడిని. మీరు చూస్తున్నారు ఎన్జిఎన్ ఫార్మర్ ఛానల్ని. ఈ ఛానల్లో రైతుల ఇంటర్వ్యూలు వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది రైతులు వ్యవసాయం ఎలా చేసుకోవాలో కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. ఏ పంట వేసుకోవాలి, ఏ పంటకి ఎంత ఖర్చు పెట్టాలి, దాని గురించి అయితే సరిగ్గా తెలియదు. చాలామంది యువతలు కొన్ని మధ్యలో చదువు ఆపేసి రైతు పని చేసుకుందాం అని భ్రమలో పడి రైతు పని చేస్తుంటారు. కానీ వాళ్ళకు ఎలా చేసుకోవాలి, ఏ పంట వేసుకోవాలి, ఏ సీజన్లో ఏ పంట వేసుకుంటే ఎలా పండించుకోవాలో కానీ సరిగ్గా అయితే తెలియదు అనమాట. అలాంటి మన యువతలకు నాలాగే యువతలకు పనిచేసే వాళ్ళకి మళ్ళీ చాలా మంచి అవకాశం. ఎందుకంటే నేను రైతుల ఇంటర్వ్యూలు తీస్తూ ఉంటాను. ప్రతి పంట గురించి అన్ని సక్సెస్ పంటల గురించే ఉంటాయి. కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు కూడా కానీ ఉంటాయి. నా ఛానల్లో చాలా మంచి పంటలు అయితే తీస్తున్నాను. అంటే ఏ విధంగా ఏ పంట వేసుకుంటే ఎలా బాగుపడతాం అనే ఆలోచన అయితే ఉంటుంది. ఇంకోటి ఏ పంట ఎలా వేసుకుంటే నష్టపోతాం, ఎలా దాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది. దాని నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి మన ఛానల్ని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నా పంట 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాల్లో మొక్కజొన్న అయితే వేశాను. ఇదే ఈ మొక్కజొన్నలోనే నారంగి తోట కూడా ఉంది. మా సైడ్ నారంగి తోటను 2 విధాలుగా పేర్లు అయితే పిలుస్తారు. బయట కూడా మామూలుగా పిలుస్తున్నారు అనుకో. నేను ఎందుకంటే చెప్తున్నాను అనమాట. ఇక్కడ నా పొలంలో వచ్చేసి నారింకాయ పొలం, అలాగే దాన్నే బత్తాయి పొలం కూడా అని పిలుస్తారు. ఇందులో నేను మొక్కజొన్న అయితే వేశాను. చాలా బాగుంది మొక్కజొన్న పొలం. నా మొక్కజొన్న ఇప్పుడు చూపిస్తా పదండి. మరి ఇది నాది బోర్ పొలం. ఇక్కడ నాకు 2 ఎకరాలు. ఇక్కడ నాకు వచ్చేసి 3 ఇంచుల పడుతుంది నీళ్ళు. చూడండి మళ్ళీ మా పంట ఎలా ఉందో. పంట ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. దీంట్లో నీళ్ళు అయితే ఎలా పడితే అలా కట్టట్లే. చాలామంది రైతులు ఎన్నో విధాలుగా రకరకాలుగా సీడ్లు వేసి పంటలు నష్టపోతూ ఉంటారు. కొన్ని చేతికి వస్తాయి, కొన్ని చేతికి రావు. ఎందుకంటే కంకులు కూడా కాయవన్నమాట కొన్ని సీడ్స్. అందుకే ఇక్కడ మా సీడ్ చూడండి, సింగం సీడ్ చాలా బాగుంది. ఎటు చూసినా కంకులే ఉన్నాయి, ఎటు చూసినా పూత వచ్చింది, ఎటు చూసినా హైట్ ఒకే విధంగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ నీటి విషయానికి వస్తే నీళ్ళు ఎందుకంటే ఇంతకు ముందు నేను వారానికి 2 సార్లు కట్టేటోడిని. ఇప్పుడు నేను వారానికి 3 సార్లు కడుతున్నాను. ఎందుకంటే మనకి చేతికి వస్తుంది కదా. మనకి చేతికి వస్తుంది కాబట్టి ఆ కంకిని మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇది వచ్చేసి హైబ్రిడ్ రకం సింగం సీడ్. చాలా మంచిగానే రిజల్ట్ అయితే వచ్చింది. అన్ని విధాలుగా అయితే కొంతమందికి అయితే రిజల్ట్ అయితే రాదు. ఎందుకంటే ఏది పడితే అది సీడ్స్ చేసుకుంటారు కాబట్టి అలా ఎలా పడితే అలా వేసుకోకని కొన్ని సీడ్స్ పంట చేతికి వచ్చే టయానికి అన్ని కంకులు అనేది లొత్తలుగా పడిపోయి మొత్తం తాలు పడిపోతున్నాయంట. అందుకే అలాంటి వ్యక్తులకు నేను చెప్పబోతున్నాను. తర్వాత ఈ విధంగా అయితే కంకులు అయితే వచ్చినాయి. ఒక్క చెట్టుకి 2 కంకులు. ఒక్కటొకటి వచ్చేసి ఒక జానంత ఉంటాయి. ఇదిగో ఇది ఇంకా పెరగలేదు, ఇంకా ఎక్కువ అంటే జానంత ఉంటుంది. ఇదిగో ఇది జానంత ఉంది. జానకంటే ఎక్కువ ఉందన్న. ఇక్కడ ఇంకా కిందికి ఉంది కదా, చూపిస్తున్నా చూడండి. ఇక జానకంటే ఎక్కువే ఉంది. ఇటు చూసినా 2 కంకులు అనమాట. ఇక ఇక్కడ కంకి, ఇక్కడ కంకి. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కంకి, ఇక్కడ కంకి. ఇక ఇక్కడ దీని దాపు ఉంది. ఇక్కడ కంకి, మరి ఇక్కడ కూడా కంకులే. చూడండి, ప్రతి రైతన్నకు ఉపయోగపడుతుంది. వీడియోని షేర్ చేయండి అన్న. రైతు బాగుపడాలి. రైతు ఎందుకు బాగుపడాలంటే ప్రతి రైతన్న తను చేసిన కష్టానికి ఏదో కొంచెం లాభాన్ని ఎన్నికేసుకొని తన కుటుంబాన్ని చూసుకోవాలనుకుంటారు. ఇక్కడ చూసేయచ్చు మీరు కూడా. ఇక్కడగా నారింగాయ తోట కూడా వేసాము, బత్తాయి తోట చాలా మంచిగానే ఉండే. దీంట్లో రిజల్ట్ కూడా బాగా మంచిగా వస్తున్నాయి. మరి ప్రతి రైతు ఏమనుకుంటారంటే మనం ఒక పంటలో అంటే ఒకటే పొలంలో మనం 2 పంటలు తీయలేమని చాలామంది అనుకుంటారు. ఇక్కడ చూసేయచ్చు. ఉదాహరణకు మా పంటనే చూపిస్తున్నాను. ఇక్కడ నారింగ తోట కూడా బాగుంది. ఇక కాయలు కూడా బాగుపడినాయి, చాలా బాగున్నాయి. రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి అన్న. రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ అలాగే ప్రతిరోజు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అలాగే మంచిగా సపోర్ట్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మళ్ళీ రేపటి మళ్ళీ కద్దాం. బాయ్ అన్న. అందరికి నమస్తే.